హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో హెల్దీ అయిన రాగులతోటి పిట్టి తయారు చేసుకుందామండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇది హెల్దీ అయిన రెసిపీ అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శుభ్రం చేసిన రాగుల్ని 1 కప్పు తీసుకోవాలి. రాగుల బదులు రాగి పిండి అయినా తీసుకోవచ్చు. గ్యాస్ మీద కడాయి పెట్టుకుని మనం తీసుకున్న రాగుల్ని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పిట్టికి మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రై చేసుకున్న రాగుల్ని 1 నిమిషం పాటు చల్లారనివ్వాలి. ఈ రాగుల్ని మిక్సీలో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పడితే సరిపోతుంది. ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి 1 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకుందాం. ఇడ్లీ రవ్వని వేసుకోవడం వలన పిట్టి ముద్ద అవ్వకుండా చక్క పొడి పొడిలాడుతూ వస్తుందండి. 1 టేబుల్ స్పూన్ యాలక్కాయల పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఒకసారి మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ముద్ద కింద అవ్వకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పొడి పొడిలాడేలాగా కలుపుకోవాలి. ఈ రాగి పిట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. ప్రోటీన్స్, రక్తహీనతతో బాధపడే వారికి చక్కగా పనిచేస్తుందండి ఈ పిండి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. పలచగా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. చిలికిది మట్టికి తీసుకోవద్దు. కాటన్ క్లాతే, అది కూడా పలచగా ఉండాలి, మందంగా ఉండకూడదు. క్లాత్ని వాటర్లో ఒకసారి తడుపుకోవాలి. ఈ క్లాత్ని గిన్నెపై వేసి ఒక తాడు సహాయంతో జారుముడి వేసుకోవాలండి. ఎందుకంటే పిట్టి ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఆ క్లాత్ తీసేయాలి కాబట్టి జారుముడి వేసుకోవాలి. ఇలా క్లాత్ని లోనకి నొక్కుంటూ మనం కలుపుకున్న పిండినంతా దాని మీద సదురుకోవాలి. కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ రౌండ్గా సదురుకుంటూ సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి. మిగిలిన క్లాత్ని అలాగ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుని పైన ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఎందుకంటే ఉడుకుతున్నప్పుడు ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఒక గిన్నెతోటి క్లోజ్ చేసుకోవాలి. 30 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 30 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తీసుకుని చెక్ చేసుకోవాలి. 30 నిమిషాలు అయిన తర్వాత నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. కొంచెం అయినా కానీ కొంచెం గట్టిగా ఉంది. మరో 10 నిమిషాలు ఉడకనిద్దాము. మళ్ళీ క్లాత్ని క్లోజ్ చేసేసుకుని గిన్నె పైన పెట్టేసుకుని ఆవిరిపోకుండా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఎలా ఉడికిందో చూద్దాము. ఇలా గిన్నె తీసిన తర్వాత స్పూన్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఆవిరి పైకి వచ్చి అంతా సమానంగా ఉడికిపోతుందండి. ఇలా కొంచెం తీసుకుని చెక్ చేసుకోండి, ఉడికిపోయినట్టే. అంతేనండి, ఎంత హెల్దీ అయినా రాగి పిట్టి రెడీ అయిపోయినట్టే. ఇలా వేడిగా ఉన్నప్పుడు 1 కప్పు బెల్లం తురుమును కూడా వేసుకుని నెయ్యిని కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ రాగి పిట్టిని మెచ్యూర్ అయిన అమ్మాయిలకి పెడితే చాలా బలంగా ఉంటారండి. ఎముకలు దృఢత్వంగా ఉంటాయి. ఆడపిల్లలకే కాదండి, మగపిల్లలకు కూడా పెట్టొచ్చు. 1 ఇయర్ నుంచి ముసలివారి వరకు ఎవరైనా తినొచ్చండి. షుగర్ ఉన్నవారు మేము తినలేమని బాధపడొద్దు. బెల్లం కలపకుండా వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి అయినా వేసుకుని తినొచ్చండి. ఎవరైనా తినొచ్చు. ఈ పిట్టి అంత హెల్దీ అయిన పిట్టి అండి ఇది. ఈ రాగి పిట్టి మన పూర్వీకుల కాలం కాడి నుంచి ఉందండి. కనీసం వారంలో ఒకసారైనా చేసుకుని తింటే చాలా హెల్దీగా ఉంటారండి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన రాగి పిట్టి రెడీ అయిపోయినట్టే. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.